పదమ్మా. అను, నువ్వే గ్రేట్. కాకపోతే ఒక షరతు. ఏంటి? నువ్వు ఎప్పటికీ గ్రేట్గా ఉండాలనుకుంటే రాజేష్ గారు, మీరు మీ కూతురు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనుకుంటే 4 కండిషన్స్ ఉన్నాయి. నేను గ్రేట్ అన్నావు కదా, మళ్ళీ కండిషన్స్ ఏంటి? అమ్మా అను, నువ్వాగు. సంధ్య గారు, నా కూతురు ఇలా కాళ్ళకి నమస్కారం చేసే రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. తనెప్పటికీ ఇలాగే ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. ఇక మీదట అను లైఫ్ స్టైల్ ఇక్కడున్న మాదిరిగానే చాలా సింపుల్గా ఉండాలి. కండిషన్స్ ఏంటంటే, నెంబర్ 1, తనని కారులో తిప్పకూడదు. నెంబర్ 2, తనని నార్మల్ స్కూల్లో చదివించండి. నెంబర్ 3, ఇంట్లో కూడా తన పనులు తనే చేసుకోవాలి. పని వాళ్ళ సహాయం తీసుకోకూడదు. తన బట్టలు తనే వాష్ చేసుకోవాలి. తన గది కూడా తనే క్లీన్ చేసుకోవాలి. నెంబర్ 4, ఆ ఇంటికి వెళ్ళినా ఈ ఇంట్లో ఉన్నట్టే ఏసీ లేకుండా, కార్లు లేకుండా, లగ్జరీ బెడ్రూమ్స్ లేకుండా ఉండాలి. ఇక్కడ ఎలా నిద్రపోయిందో అలాగే నేలపైన నిద్రపోవాలి. ఈ 4 పాటిస్తే ఖచ్చితంగా అను గొప్పదవుతుంది. పాటించకపోతే? ఈ రోజు నువ్వు గ్రేట్ అయినా రేపు నీకంటే భూమియే గ్రేట్ అవుతుంది. ఈ రోజు నుంచి మీరు చెప్పిన ఈ 4 కండిషన్స్ తోచ తప్పకుండా పాటిస్తాం. చాలా థ్యాంక్స్ సంధ్య గారు. అను, ఇది తీసుకో. వాణి, వెళ్దామా? పద. సిస్టర్, బాయ్ బాయ్. అమ్మా, అన్ను సిస్టర్ వెళ్ళిపోతుందమ్మా. సంధ్య, ఏమైంది? ఏం లేదండి. నీకంత బాధగా ఉంటే చెప్పు, వింధ్యను ఒప్పించి ఇంకో 2 రోజులు పాపని ఇక్కడే ఉంచుతాను. అదేం అవసరం లేదండి. ఒరే, ఏడవాల్సింది మీరు కాదురా, అను పాప. అరే, అనుని ఇంట్లో తనకు నచ్చినట్టు ప్రశాంతంగా ఉండనివ్వకుండా 4 సూత్రాలని చెప్పి పంపించింది. ఈ రోజుల్లో ఎవర్రా ఇంట్లో కార్లు పెట్టుకుని ఆటోలో తిరిగేది? ఈ రోజుల్లో ఎవర్రా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద స్కూల్లో చదువుకోకుండా మామూలు స్కూల్లో చదువుకునేది? ఈ రోజుల్లో ఎవరున్నారా పని వాళ్ళని పెట్టుకుని బట్టలు ఉతికేది? అసలు నీ భార్యకు బుద్ధుందా? సంధ్య అన్ని చెప్తున్నా వాణిగారు మౌనంగా ఉన్నారు. ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరని వాణిగారు అడుగుంటే మన పరిస్థితి ఏంటి? ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలిచ్చి అను జీవితం నాశనం చేయొద్దు. అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కన్న తల్లి వింధ్య మౌనంగా ఉంది,
కన్న తండ్రి రాజేషు మౌనంగా ఉన్నాడు. మధ్యలో మీ బోడి పెత్తనం ఏంటి? శ్రీకరం, చెప్పు నీ భార్యకి, మీ పెంపకాలు పెత్తనాలు ఇదిగో ఈ భూమి మీద చూపించండి. బంగారం లాంటి అను పాప మీద కాదు. వదినా, అమ్మ ఎప్పుడూ అలాగే మాట్లాడుతుంది. నువ్వేం చెప్పినా అను మంచి కోసమే కదా. అసలు ఇక్కడికొచ్చిన అనుకి, ఇక్కడి నుంచి వెళ్తున్న అనుకి చాలా తేడా ఉంది. నువ్వు చెప్పినవన్నీ పాటిస్తే అను లైఫ్ చాలా బాగుంటుంది. అంతేకాని అను వెళ్ళిపోయిందని బాధపడద్దు వదినా. ప్లీజ్ అమ్మా, నువ్వు ఇలా బాధపడితే నాకు ఏడుపు వస్తుందమ్మా. లేదు నాన్న, రోజు ఇంట్లో ఉండేది సడన్గా వెళ్ళిపోయేసరికి బాధ అనిపించింది. అయినా అను మనతో ఉన్నా లేకపోయినా నువ్వున్నావు కదా, నువ్వే నా ప్రపంచం. బ్యాగ్ ఇవ్వు. అమ్మా వింధ్య, ఇల్లొచ్చిందమ్మా, దిగమ్మా. వాణి, ఇన్ని రోజుల తర్వాత నేను ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను. ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోను. ఒక్క నిమిషం అమ్మా. అమ్మాను, పదమ్మా. అమ్మా, ఏంటిది? మన పాప మన ఇంటికి వస్తుంటే హారతి ఇవ్వటం ఎందుకు? ఇన్ని రోజుల తర్వాత మా అమ్మ ఇంటికొచ్చిందిరా, నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా పద. అమ్మా, నీ పుట్టింటికి వెళ్ళొద్దు. ఏం జరిగినా సరే వదిలేయి. అను బాధపడుతుంది. పాప రాగానే అందరూ ఆనందంగా ఉండాలే కాని మళ్ళీ దాన్ని బాధ పెట్టొద్దు. లోపలికొచ్చేయమ్మా. అమ్మాను, నీకేం కావాలో చెప్పు. షెఫ్ నీకు నచ్చిన డిషెస్ తయారు చేస్తారు, పనివాళ్లున్నారు. నీకేం కావాలో అన్నీ చూసుకుంటారు. ప్రశాంతంగా నిద్రపోక చాలా రోజులైంది వాణి. వెళ్ళి కాస్త పడుకుంటాను. అదేంటమ్మా, ముందు నువ్వు ఫ్రెష్ అవ్వాలి, ఏదైనా తినాలి కదా. ముందు నిద్ర వస్తుంది వాణి, నేను వెళ్ళి పడుకుంటాను. అను ఆగు. ఆ గదిలో వద్దమ్మా, ఏసీ రిపేర్కొచ్చింది. నువ్వు వచ్చేటప్పటికి కొత్త ఏసీ పెట్టించమని చెప్పాను, కానీ ఇంకా పెట్టించడం అవ్వలేదమ్మా. నా గదిలో పడుకో, పద. పర్లేదు వాణి, ఇప్పుడు నాకు ఏసీ లేకుండా అలవాటయింది. నాకు కావాల్సింది ఏసీ కాదు, నిద్ర. అను, అను, మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, పద. వింధ్య, ఏంటిది? ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను కదా. అసలు పుట్టిల్లు లేదు, గిట్టిల్లు లేదు. నువ్వు అను ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. రాజేష్, నువ్వైనా మాట్లాడొచ్చు కదా రాజేష్. వింధ్య, పాప వచ్చిందో లేదో మళ్ళీ మొదలు పెట్టావా? ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉంటున్నావు. లేదు, నేను వెళ్తున్నాను. అను, పద వెళ్దాం. ఎక్కడికి రావాలి మమ్మీ? ఇప్పుడే కదా వచ్చాను.
అప్పుడే వెళ్దామంటావేంటి? నేను వాణిని ఎంత మిస్ అవుతానో, వాణి నన్నెంత మిస్ అవుతుందో నీకు తెలీదా? అంతగా వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, నేను రాను. అను, అమ్మగా చెప్తున్నాను, నువ్వు నాతో పాటు వస్తున్నావు, పద. ఏంటి మమ్మీ, అలసిపోయానంటే అర్థం చేసుకోవేంటి? నేను ఇక్కడే ఉంటానంటే నువ్వు అర్థం చేసుకోవా? ఎప్పుడు నీ ఇష్టమేనా? నేను నీ ఫ్రెండ్ చేత గ్రేట్ అనిపించుకొని వచ్చాను. మీ ఫ్రెండ్ కూతురు భూమి కంటే నేను బెస్ట్ అనిపించుకొని వచ్చాను. ఆ హ్యాపీనెస్ ని కొద్ది రోజులు కూడా ఉండనివ్వవా? ఇలా వచ్చానో లేదో అలా తీసుకొని వెళ్తావేంటి? ప్లీజ్ మమ్మీ, కావాలంటే 2-3 రోజుల తర్వాత వెళ్దాం. ఇప్పుడు మాత్రం ఇక్కడే ఉంటాను. మా వాణిని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను. పాప అంతగా చెప్తుంది కదా, వద్దు వింధ్య, నువ్వెక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్. లేదత్తయ్య, నేను వెళ్ళాల్సిందే. నా నిర్ణయం మారదు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను. వింధ్య. అమ్మా వింధ్య, రాజేష్, వింధ్య అసలు ఎంత చెప్పినా వినట్లేదు. లోపలికి వెళ్ళి నువ్వు మాట్లాడు, తనని కన్విన్స్ చేయి. మమ్మీకి ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదులేమ్మా. నువ్వు ఫ్రెష్ అవుదువు గాని పద రా. రాజేష్, వింధ్య, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో మీకు తెలీదా? నాకేం తెలుసు, నువ్వు చెప్పాలి కదా. మరి తెలియకుండానే నేను పుట్టింటికి వెళ్తానంటే వెళ్ళమనేందుకు చెప్పారు? అంటే నువ్వు మీ అమ్మా నాన్నని మిస్ అవుతున్నావని అనుకున్నాను. ఓహో, నేను మా అమ్మా నాన్నని మిస్ అవుతున్నాను కదా, నేనెప్పుడు పుట్టింటికి వెళ్తానా అని చూస్తున్నారా? అప్పుడు మీకు ప్రైవసీ దొరుకుతుంది, అంతేనా? ప్రైవసీ ఏంటి వింధ్య, ఏం మాట్లాడుతున్నావు? వింధ్య, నీకు ఏమైంది? నాకు కాదు, మీకే ఏమైంది? వద్దండి, నేను మీతో ఆర్గ్యూ చేయలేను. వద్దు మహానుభావ, వద్దు. గతంలో సంధ్య విషయంలో పొరపాటు పడి మిమ్మల్ని రాచి రంపాన పెట్టాను. మళ్ళీ మళ్ళీ అలా గొంతు చించుకుని పిచ్చిదాన్లా అరవాలని నేనైతే అనుకోవట్లేదు. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. నాకు నచ్చిన చోట నేను ఉంటాను. నేను మీ ఇంట్లో ఉండలేనండి. నేనిప్పుడే వెళ్ళిపోతున్నాను. వింధ్య, వింధ్య, మీ ఇల్లు అంటుందేంటి? మన ఇల్లు నుంచి మీ ఇల్లు దాకా వచ్చిందా? ఏమై ఉంటుంది? ఎందుకు వెళ్ళిపోతుంది? అసలు వింధ్య మనసులో ఏముంది? వింధ్య, వింధ్య, వింధ్య. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ మీరు వచ్చారేంటి సార్? మీతో పర్సనల్గా మాట్లాడాలి. కూర్చోండి సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. చెప్పండి సార్. మినిస్టర్ గారు మాట్లాడుతానన్నారు, ఒకసారి మాట్లాడండి. సార్, చెప్పు. స్టేషన్కి వచ్చాను, ఎస్ఐకి ఇస్తున్నాను, మాట్లాడండి. నమస్తే సార్. ఏవయ్యా, ఇప్పటికే 10 స్టేషన్లు ట్రాన్స్ఫర్ అయ్యావు, ఇది 11వ స్టేషన్. ఎలా ఉన్నావు? సార్, మీ దయ వల్ల సస్పెండ్ అయినా తిరిగి జాబ్లో చేరగలిగాను. మీ బ్లెస్సింగ్స్ ఉంటే ప్రమోషన్ కూడా. నీకు ప్రమోషన్ కావాలంటే నన్ను ఒక సమస్య నుంచి బయటపడేయాలి. అది నువ్వు ఒక్కడివే చేయగలవు. ఏంటి సార్ ఆ సమస్య? అన్ని వివరాలు మా పిఏ చెప్తాడు. ఇది నా జీవితానికి, నా కొడుకు జీవితానికి సంబంధించింది. నేను చూసుకుంటాను సార్. ఏంటి సార్ మినిస్టర్ గారు అంత కంగారుగా ఉన్నారు? మినిస్టర్ గారి కొడుకు విజయ్ ఒక కేసులో ఇరుక్కున్నాడు. నేరం రుజువైతే
లైఫ్ లాంగ్ జైల్లో ఉండాల్సి వస్తుంది. సారు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఈ కేసు నుంచి బయటపడాలంటే ముందు వెనుక ఎవరూ లేని విజయ్ అనే పేరున్న ఒకరిని ఇరికించాలి. ఈ గండం నుంచి మినిస్టర్ గారిని బయటపడేయగలిగితే నువ్వు కోరుకున్న చోట కోరుకున్న ప్రమోషన్ వస్తుంది. విజయ్ అనే అనామకుడిని తీసుకొచ్చి ఈ కేసు నుంచి మినిస్టర్ గారి కొడుకుని, మినిస్టర్ గారిని సేవ్ చేసే బాధ్యత నాది. ఓకే విశ్వనాథ్ సార్, నాకు తెలిసి నువ్వు మినిస్టర్ పిఏ మాటలు వినే ఉంటావు. సో ఈ కేసు మినిస్టర్ గారికి, మినిస్టర్ గారి కొడుక్కి సంబంధించింది మాత్రమే కాదు, నా లైఫ్కి సంబంధించింది కూడా. విజయ్ అనే పేరు గల అనామకుడు కావాలి. వాడికి నా అనేవాళ్ళు ఎవరు ఉండకూడదు. అలాంటి వాడు ఈ సిటీలో ఎక్కడున్నాడో వెతకండి. సార్, ఫ్యామిలీ కేర్ ఆఫ్ అడ్రస్ లేని విజయ్ అనే పేరు గలవాడు ఒకడున్నాడు. ప్రైవేట్ సర్వీస్లో బైక్ నడుపుతూ ఉంటాడు. గుడ్. ఇలా చెప్పానో లేదో అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఈ కేసులో నువ్వు చెప్పిన వాడిని ఇరికిస్తే మినిస్టర్ గారు సేవ్ అవుతారు. వా డీటెయిల్స్ అన్నీ నాకు ఇవ్వు. ఓకే సార్. ఇన్ని రోజుల తర్వాత మా ఇంటికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఆ సంధ్య నాకు కండిషన్లు పెట్టింది. ఆడి కార్లో కాదు ఆటోలో తిరగాలి అని చెప్తుంది. కాన్వెంట్ స్కూల్లో కాదు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి అని చెప్తుంది. అసలు ఆవిడెవరు నాకు చెప్పడానికి? ఆవిడ చెప్పినంత మాత్రాన మా అమ్మ వింటుందేమో కానీ మా వాణి వింటుందా? ఒకవేళ వాణి విన్నా నేను వింటానా? ఇన్ని రోజులు ఆ ఇంట్లో నేను టార్చర్ అనుభవించాను. అసలు ఆ సంధ్య అన్నా, సంధ్య ఇల్లు అన్నా, బాబోయ్ నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. మా అదృష్టం కొద్దీ వింధ్య మమ్మీ కడుపులో పుట్టాను కాబట్టి సరిపోయింది. అదే సంధ్య కడుపులో పుట్టుంటే ఆ ఇంట్లో ఎలా టార్చర్ భరించాల్సి వచ్చేదో ఏమో. వాణి, వాణి, ఎక్కడున్నావు వాణి? ఏంటండి ఆ అరుపులు? అసలేమైంది? అవతల అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి? అయినా ఈ పిల్లకి అసలు ఇంత మొండితనం ఏంటండి? నాకు అదే అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందో ఏంటో ముందు నువ్వు వెళ్ళి వాణి. వాడు వింధ్య వెనకాలే వెళ్ళాడు, కానీ వింధ్య వినేలా లేదు. నువ్వెళ్ళి మాట్లాడు. ఏం మాట్లాడమంటారు? తనేమైనా చిన్నపిల్ల? కూతురు కోసమైనా ఇక్కడ ఉండాలి కదా. ఇన్ని రోజుల తర్వాత కూతురొచ్చింది. కూతురుని అలా వదిలేసి వెళ్ళిపోవడమేనా? కట్టుకున్న భర్తను వదిలేసి వెళ్ళిపోవడమేనా? అసలు ప్రాబ్లం ఏంటో చెప్పకుండా ఏంటండి ఇదంతా? ఏంటి వాణి, కోడలు పుట్టింటికి వెళ్ళిపోతుంటే వెళ్ళి వెనక్కి తీసుకొద్దామంటే ఈ డిస్కషన్ ఏంటి? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. వాణి, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారా? కాళ్ళు పట్టుకోవడం కాదు, అసలు ఏం జరిగిందో ఏంటో పెద్దవాళ్ళుగా మనం మాట్లాడాలి కదా. పెద్దవాళ్ళమని వింధ్య మనకి గౌరవం ఇవ్వాలి కదండి. ఈ ఇంటికి పెద్దదాన్ని నేనున్నాను. అత్తయ్య నేను వెళుతున్నానని చెప్పి కనీసం చెప్పాలి కదా. వద్దు వద్దు అని చెప్తుంటే వినాలి కదా. వెళతాను అని చెప్పి మొండి పట్టు పట్టిన దాన్ని బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి తనని ఇంట్లో కూర్చోపెట్టలేం కదా. తను వదిలేసి వెళ్ళింది ఈ కుటుంబాన్ని మాత్రమే కాదు, కన్న బిడ్డను కూడా వదిలేసి వెళ్ళింది. అసలు ఏంటో ఈ మూర్ఖత్వం? ఏం జరిగింది అని అడిగితే ఏం సమాధానం చెప్పదు. వెళితే వెళ్ళనివ్వండి. పుట్టింటికి వెళితే వాళ్లే గడ్డి పెట్టి మరీ పంపిస్తారు. అప్పుడు కానీ అత్తయ్య అంటే ఏంటో, అత్తారిల్లంటే ఏంటో అర్థమవుతుంది. అమ్మాయి చూస్తే అలా, నువ్వు చూస్తే ఇలా. వింధ్యేమో ప్రాబ్లం ఏంటమ్మా అంటే చెప్పదు. వీడు వెళ్ళాడు, ఏం ఒప్పిస్తాడో ఏంటో. అమ్మాయి వెనక్కొస్తుందో రాదో నాకు అసలేం అర్థం కావట్లేదు. అసలు మమ్మీ ప్రాబ్లం ఏంటి? శారదా, కాఫీ తీసుకురా. తీసుకోండి.
ఏమంటుంది? నోరు మెదిపిందా? అసలు సమస్య ఏంటో చెప్పిందా? ఎక్కడండి, ఉలుకు లేదు పలుకు లేదు. అసలు దాని మనసులో ఏముందో చెప్తేనే కదా మనకి తెలిసేది. అసలు ఏమనుకుంటుందది? వచ్చిన దగ్గర నుంచి అమ్మా బుజ్జి అంటే వింటుందా? ఉండు, నేను వెళ్ళి మాట్లాడతాను. ఎందుకండి అంత కోపం? ముందు కాఫీ తాగండి. ఇంట్లో కూతుర్ని అలా పెట్టుకుని ఇలా కాఫీలు టీలు తాగుతూ కూర్చుంటానా? ఉండు. వింధ్యా, వింధ్యా! నీకు వింధ్య మీద ప్రేమ అనుకున్నాను, కానీ నా మీద ఇంత ప్రేమ ఉంటుందని అనుకోలేదు బావా. ఏంటమ్మా, వచ్చిన దగ్గర నుంచి ఏమీ మాట్లాడటం లేదు? అసలేంటి నీ సమస్య? ఎందుకు పుట్టింటికొచ్చావు? ఏంటి నాన్న, వచ్చిన దగ్గర నుంచి ఎందుకు పుట్టింటికొచ్చావు అని అడుగుతున్నారు. ఏ పుట్టింటికి రాకూడదా? రావడం తప్పు కాదమ్మా, భర్తని వదిలేసి రావడం తప్పు, కూతుర్ని వదిలేసి రావడం తప్పు. ఏ ఆడదైనా పుట్టింటికి భర్తతో రావాలి కానీ ఇలా ఒంటరిగా రాకూడదమ్మా. నీ వాలకం చూస్తుంటే ఖచ్చితంగా నీ భర్తతో ఏదో గొడవ పెట్టుకుని వచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం లేదని చెప్తున్నాను కదా నాన్న, నన్ను కొంచెం మనశ్శాంతిగా ఉండనివ్వండి. మనశ్శాంత? అది మా దగ్గర ఎక్కడుందమ్మా నీకివ్వడానికి? నువ్వు పుట్టిన దగ్గర నుంచి అన్నీ సమస్యలే. ఈ పెళ్లి వద్దు వద్దు అని చెప్పాను, విన్నావా? సంధ్య ఆ ఊరు వెళుతుంది, ఆ ఊరు అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నావు. మంచో చెడు పిల్లను కూడా కన్నావు. అమెరికా కూడా వెళ్ళొచ్చావు. ప్రశాంతంగా ఉంటున్నారనుకుంటే మళ్ళీ ఏమైందమ్మా? అసలు ఏ తల్లైనా కూతుర్ను వదిలేసి వస్తుందా? కాపురం అంటే చిన్న చితక గొడవలు సహజం, కానీ నోరు మెదిపి ఇది జరిగిందని మాకు చెప్పాలి కదమ్మా. ఏం జరిగిందో చెప్పమ్మా. ఎందుకు నాన్న హింసిస్తున్నారు నన్ను? నేను ఇంటికి రావడం తప్పైతే చెప్పండి. ఏ నుయ్యో గొయ్యో చూసుకుని నేను చేస్తాను. అమ్మా అను, నువ్వు త్వరగా రెడీ అవ్వు, నీకోసం ఆటో వస్తుంది, స్కూల్కి వెళ్దావు. కానీ అంటే ఆ సంధ్య చెప్పిందని నన్ను కాన్వెంట్ లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారా ఏంటి? సంధ్య ఏదో చెప్పింది, అంత మాత్రాన అది పాటించాలనేముంది? అదేం లేదు. లేదమ్మా, సంధ్య గారు ఏం చెప్పారో అదే అను ఫాలో అవ్వాలి. ఇక్కడ చెఫ్లు ఉండరు, నీ పనులు నువ్వు చేసుకోవాలి.